ఈ సాయంత్రం వేళ ఎంతమంది సంతోషంగా ఉన్నారమ్మా? చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. మరి క్రిస్మస్ పండగ సందర్భంగా మరి మనం అంతా ఇలాగా కలుసుకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరము నుంచి దిగి వచ్చిన మన ప్రభు వారిని, మన పట్ల ఆయన చూపెట్టిన ఆ కృప. ఆయన అక్కడి నుంచి భూమి మీదకి రావలసిన అవసరం లేదు. కేవలం మానవ జాతిని రక్షించటానికి, విశ్రాంతిలోకి నడపటానికి, మనం ఉంటున్న గలిబిలి స్థితి నుంచి తప్పించటానికి, పాపం అనేది మరణాన్ని తీసుకుని రాగా ఆయన ఆ మరణపు ములుని విరిచేయటానికి భూమి మీదకి వచ్చారు. ఆమేన్. వచ్చిన సందర్భంగా మనం ఆ బర్త్డే, ఇవాళ ఈ నెలంతా కూడా ఆయన జన్మదినంగా మనం వేడుకలు చేసుకుంటున్నాం. కానీ చిన్న విషయం ఏంటంటే, మన మాథ్యూ 1వ అధ్యాయం 18లో కానీ, లూకా 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో కానీ, అలాగే ఐజయ్యా 9, 6, 7లో కానీ ఆయన మొదటి రాకడ గురించి రాసి ఉండటం మనందరికీ తెలిసిందే. నేను అంటున్నాను కానీ ఓన్లీ క్రిస్టియన్స్కి తెలుస్తుంది, క్రిస్టియన్ కాని వాళ్ళకి తెలియదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను కూడా హిందువుని. 2008 వరకు కూడా ఎక్కడ కూడా క్రిస్టియన్ గురించి ఏమీ తెలియదు నాకు. క్రిస్టియన్ అంటే ఏంటో తెలియదు, చర్చ్ అంటే ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు. మరి నాకెలా తెలుస్తాడైనా? మరి నేను ఎలాంటి మీటింగ్కి దేనికో రాలేదు. కానీ నేను ఒకసారి బస్సులో వెళ్తుంటే ప్రభువుని దర్శించాను. ఆయన బస్సులో దర్శించడంతో నేను ఘోర పాపిని అని నా నోటితో ఒప్పుకున్నాను. అలా ఒప్పుకోవడంతోనే ఆయన నా హృదయంలో జన్మించారు. ఆమేన్. ఇది రియల్ క్రిస్మస్. ఇంకా మిగతాది ఈ నెల అంతా చేస్తాం మనం, ఇది మనం మానవద్దు. కానీ రియల్ క్రిస్మస్ వచ్చి ఒక పాపి గ్రహించగా, నేను ఘోర పాపిని అని గ్రహించగా, ఆ మనిషి హృదయంలోకి వెలుగు రాగా, యేసు ప్రభువారు ఆత్మరూపంలో హృదయంలో, మనసులో సంచరించుచుండగా, మీకు ఏది మంచో ఏది చెడ్డో తెలియగా, ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో తెలుసుకొనగా, ఇంతకు ముందు చేసే పనులు ఇప్పుడు చేయలేకపోవటం ఆయన క్రిస్మస్ మీలో జరుగుతున్నట్టు. ఎంతమందికి అర్థమైందమ్మా నా తెలుగు? ఇది ఒక అన్యుడిగా నేను చూసిన క్రిస్మస్. ఇంక తర్వాత మీ అందరితో కలిసి ఈ క్రిస్మస్లు కూడా తిరుగుతున్నాం, క్యాండిల్ వెలిగిస్తున్నాం, కేకులు బాగా కట్ చేస్తున్నాం, మీ అందరికీ చూపెట్టి మేము తినేస్తున్నాం. ఆ క్రిస్మస్లు కూడా గట్టిగా చేస్తున్నాం. కానీ ఇది రియల్ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ వచ్చి రీసెంట్గా మేము ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా వాక్యం చెప్పాలి. ఏం వాక్యం చెప్పాలంటే ఎవరు హీరో. సో ఒక ఆయన మా తాతగారి హీరో అని చెప్తున్నారు. ఆయన అంటే తాతగారు మంచి వ్యక్తి కాబట్టి ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకొక ఆయన మా నాన్నగారు గొప్ప అని చెప్పి వాళ్ళ నాన్నగారు చేసిన గొప్ప కార్యాలను చెప్పుకుంటున్నారు. మరొక చోటేమో లేదు, మా తండ్రి గారే గొప్ప, ఎందుకంటే ఆయన చాలా ఓర్చుకున్నారు, భరాయించారు, సహించారు, అంతటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అన్నారు. ఇలా అందరూ అయిపోయిన తర్వాత లేట్గా ఆ మీటింగ్ వెళ్ళాను నేను. నన్ను కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడమని మైక్ ఇచ్చారు. అప్పటికే అంతమంది మాట్లాడిన తర్వాత నేను ఏం చెప్తామన్నా వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తున్నారు అక్కడ. ఇంకా నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. అప్పుడు నాకు పైకి వెళ్ళిన తర్వాత ఒకే ఒక్క హీరో గుర్తొచ్చాడు. ఆ హీరో ఎవరంటే, భూమి మీద ఎవరైతే నేను పాపిని అని గ్రహించాడో వాడే హీరో. ఆమేన్. ఎందుకంటే ఒక్కసారి నేను పాపి అని యేసు ప్రభు మూలంగా గ్రహించిన తర్వాత వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు. సో ఇంతటి మార్పు ఆ వ్యక్తిలో జరగటమే వాడే హీరో అని
ఆ రోజు నేను చెప్పాను, అదే సందర్భం మళ్ళీ ఈ రోజున కూడా మీ అందరితో చెప్తున్నాను. నేను కూడా అన్యుడిగా ఉన్నప్పుడు ఇలాంటి మీటింగ్లు చూసి ఆ రోడ్డు నుంచి వెళ్తూ వీళ్ళని ఎక్కిరించేవాళ్ళని లేకపోతే నవ్వుకునేవాడిని. వీళ్ళకి పని పాట ఉండదురా బాబు, ఏంటి మీటింగ్లు ఏంటి, ఈ గోల ఏంటి, ఈ డప్పులు ఏంటి, ఇదో పెద్ద హల్లెలూయా గ్యాంగ్ రా అనేవాడిని నేను. అలాంటిది గత 18 ఏళ్ళుగా, మీరు నమ్ముతారు లేదో, ఇంటి పట్టణ నేను లేకుండా, మరి ఆయన అలా తిట్టినందుకు ఏంటో మరి నా మీద భలే కక్ష సాధింపు ఆయన. ఈ బైబిల్ పట్టుకుని నేను ప్రతి అరుగు, ప్రతి ఇల్లు, కొండ, గుట్ట, పుట్ట అన్నీ తిరుగుతున్నాను, కేవలం ఈ మాట చెప్పటానికి. ఆయన మీలో, మీ హృదయంలో జన్మించాడా, నువ్వే హీరో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సాక్ష్యం విని? ఈ సాక్ష్యం నాదా అంటే నాది కాదు. నా మానాన్ని నేను బస్సులో పోతుంటే ఆయన బస్సులోకి వచ్చి నాకు కనిపించగా బండరాయి లాంటి నా హృదయం మెత్తగా అయిపోయి నేను ఆయన సాగిలపడి, ఘోర పాపినయ్యా, నువ్వు నన్ను ఎందుకు కలవటానికి వచ్చావు, నేను చచ్చిపోతానయ్యా అంటే ఆయన లేదు, నేను నీకు విశ్రాంతినివ్వటానికి వచ్చాను అన్నారు. అదే నేను బాగానే ఉన్నాను కదా, నువ్వేం బాగాలేదు, నీ అంతరంగం అంతా కూడా గలిబిలిగా ఉంది అని ఆయన తన రక్తముతో నన్ను కడిగి నా హృదయంలో ఆయన ఆ రోజున జన్మని తీసుకున్నారు. అది నా భాషలో క్రిస్మస్ పండగగా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే మా హైదరాబాద్ చర్చిలో అందరూ కూడా నాలాగే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభుని తెలుసుకున్నారు. ఒకరికి మరణం నుంచి తప్పించాడు ప్రభువారు, మరొకరికేమో అనారోగ్యం నుంచి తప్పించారు, మరొకరికి ఇంకా ఏదో చేశారు, వాళ్ళకి నమ్మకం వచ్చింది ఈయనే సృష్టికర్త, జీవం కలిగిన దేవుడు ఈయన నా మాటలు వింటున్నాడు, ఎవరు వినట్లేదు అని చెప్పి వాళ్ళంతా ప్రభుని స్వీకరించారు. వాళ్ళందరూ అన్నారు, అయ్యా మరి ప్రభువేమో ఆత్మప్రియుడు కదా, ఆయనకి మనం బయట పండుగలు చేస్తే ఏమొస్తుందంటే నిజంగా ఏమీ రాదు అని వాళ్ళతో చెప్పి, నువ్వు మారితేనే ఈ క్రిస్మస్కి ఒక అర్థం, నువ్వు కనుక మారకపోతే ఈ క్రిస్మస్ కూడా ఇదివరకు మనం చేసుకున్న పండగ లాంటిదే అని తేల్చి చెప్పేశాను నేను అక్కడ. ఆమేన్. కానీ ఇక్కడ చెప్పను, ఎందుకంటే ఇక్కడ చెప్పానంటే నాకు మళ్ళీ కేక్ కట్ చేయరు, లేదా క్యాండిల్ వెలిగించరు, ఇవన్నీ నాకు మిస్ అవుతాను కాబట్టి ఇక్కడ మీతో నేను ఆ మాట చెప్పను. ఆమేన్. మరి రియల్ క్రిస్మస్ని కొంచెం ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మాటలు విని? సో నేను చెప్పిన ఆ 3 అధ్యాయాల్లో మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఐజయా 9, ఎక్కడికి వెళ్ళినా సరే క్రిస్మస్ ఈ నెలంతా కూడా ఐజయా 9వ అధ్యాయం విపరీతంగా చెప్తూ ఉంటారు. సో నేను కూడా దీన్ని ఎత్తి ఈ రోజున మొదలు పెడుతున్నాను. ఐజయా 9 అంటే యేసుప్రభు వారు జన్మించక ముందు 600 సంవత్సరాల సుమారు ముందు ఈయన రాబోతున్నారని ప్రవచించారు. ఎవరన్నా తెలుగులో చదవడమ్మా, 6, 7 మైక్ ఉన్న వాళ్ళు నెమ్మదిగా స్పష్టంగా అర్థమయ్యేలాగా, తొందరపడకుండా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. భుజము మీద ఏముందమ్మా? రాజ్యభారం ఎగిరిపోయిందేంటి? సరే, భుజము మీద రాజ్యభారం ఉండేను. ఇంకొక మైక్ ఇవ్వండి అమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆమేన్. ఎంత పెద్ద వ్యక్తి భూమి మీదకి మానవ శరీర రూపంలో రాబోతున్నట్టు 600 సంవత్సరాల క్రితం ఐజయా ప్రవచించారు. ఇది మనం చదివి